భార్యాభర్తల అన్యోన్యత చెప్పాలి అంటే సీతారాములే. అందుకే వివాహం చేసినప్పుడు శుభలేఖ మీద సీతారాముల యొక్క మూర్తి వెయ్యకపోతే అసలు ఆ కన్యాదాత కానీ ఆ పెళ్ళికొడుకు తండ్రికి కానీ ఏమీ తెలియని అల్పజ్ఞానం ఉన్నవాడని గుర్తు. వాడికి అసలు ఏమీ తెలియదు దాంపత్యం గురించి. నువ్వు చేస్తున్నది ఏమిటి? పెళ్ళి చేస్తున్నది ఎందుకు చేస్తున్నావు? వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని. కలిసి ఉన్న వాళ్ళు ఎవరు? కలిసి ఉండి కీర్తి తెచ్చుకున్న వాళ్ళు ఎవరు? యుగాలు దాటిపోయినా సీతారాములు. ఎవరు ఉండాలి ఆ పెళ్లి కార్డు మీద? సీతారాముల మూర్తి ఉండాలి. సీతారాముల మూర్తి లేకుండా శుభలేఖ వేస్తే ఏమనుకోవాలి దాన్ని? కాబట్టి శుభలేఖ వేశాము అంటే సీతారాములు ఉండి తీరాలి. ఇది నా సొంత మాట అనుకుంటున్నారేమో, నేను సొంతంగా చెప్పట్లేదు, శాస్త్రాన్ని చెప్తున్నాను. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శుభలేఖ మీద సీతారాములు ఉండాలి కనుకనే జానక్యాహ కమలామలంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యా ఇంద్ర నీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా అని సీతారాముల అనుగ్రహంతో ఆ దంపతులకి అనుగ్రహం కలగాలి అంటూ శ్లోకం చేయడానికి కారణం అదే. సీతారాముల యొక్క ముద్ర శుభలేఖ మీద ఉండాలి. అలాగే ఆ జీలకర్ర బెల్లం పెట్టుకునేటటువంటి సుముహూర్తం వరకు విలంబన ఉంటే, కాలం ఇంకా సమయం ఉండిపోతే సీతారామ పరంగానే చూర్ణికా పఠనం చేస్తారు. మొట్టమొదట ఎవరిని పరాకు చెప్తారంటే ఆ సీతారాములిద్దరికీ పరాకు చెప్పి వాళ్ళిద్దరూ సభలోకి వచ్చి అక్షతలు వెయ్యాలి అని అడుగుతారు. కాబట్టి అటువంటి అన్యోన్యత కలిగినటువంటి వాళ్ళు. రాముడు ఆ రావణ సంహారం చేసిన తరువాత అవతార పరిసమాప్తి చెయ్యలేదు. చెయ్యకుండా ఈ భూమి మీద 11,000 సంవత్సరములు ఉన్నాడు. ఎందుకు ఉండాలైన 11,000 సంవత్సరాలు? అవతారం యొక్క ప్రయోజనం రావణ సంహారం అయినప్పుడు రావణ సంహారం చేసినటువంటి రాముడు వెళ్ళిపోవచ్చు కదా. మిగిలిన అవతారాల్లో కాకుండా రాముడు రావణ సంహారం తర్వాత కూడా 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండడానికి కారణం ఎక్కడుంది? దాశరథి అని పిలిచారు కదా. విష్ణువు రాముడిగా పుట్టినప్పుడు దశరథ మహారాజు గారి కడుపునే ఎందుకు పుట్టాలి? అప్పుడు లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా. అంతమంది ఉన్నప్పుడు ఏ తల్లి తండ్రి కడుపున పుట్టకూడదు? దశరథుణ్ణి ఎందుకు తండ్రిగా ఎంచుకోవాలి? ఎంచుకుని దశరథుడు కడుపునే ఎందుకు పుట్టాలి రాముడు? అది తెలిస్తే తప్ప గోపరాజు గారు అసలు దాశరథి అని ఎందుకు పిలిచారు అన్నది అర్థం కాదు. దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరముల వయస్సు వచ్చింది. పరమవృద్ధుడైపోయాడు. జుత్తు ముగ్గు బుట్టయిపోయింది. ఇంచుమించుగా ఆయనకి అవసాన కాలం సంప్రాప్తమైపోతోంది. ఒక భార్య యందు జన్మించలేదని పత్నులను ముగ్గురిని స్వీకరించాడు. పత్ని వేరు, భార్య వేరు. పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞం చేసినా, యాగం చేసినా, వ్రతం చేసినా, పూజ చేసినా తన పక్కన కూర్చోడానికి అధికారం ఉన్నటువంటి వారిని పత్ని అంటారు. మనం లోకంలో సాధారణంగా ఈవిడ నా భార్య అండి అంటుంటారు. భార్య అండి అన్న మాట సంప్రదాయబద్ధం కాదు. ఈమె నా పత్ని అని చెప్పాలి. అందుకే ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది సంకల్పంలో. ఆమె ధర్మపత్ని, ధర్మమునకు ఆలవాలము ఆమె. ఆమెతో కలిసి యజ్ఞం చెయ్యాలి, ఆమెతో కలిసి యాగం చెయ్యాలి. ఏ కారణం చేతనైనా ఆమె తన పక్కన కూర్చోవడానికి అభ్యంతరం ఏర్పడితే, ఆమె కూర్చోవడానికి ఏదో అవరోధం వచ్చింది, ఆవిడ కూర్చోకూడదు పక్కన. ఆవిడ కూర్చోవడానికి అభ్యంతరం ఏర్పడింది కాబట్టి నేను ఎవరినో కూర్చోబెట్టుకుంటానంటే కుదరదు. ఆమె కట్టి విప్పినటువంటి రవికని కానీ, ఆమె తన బట్టలతో కలిపి పెట్టుకున్న రవికల బట్టని కానీ పెట్టుకోవాలి. అది కూడా ఎక్కడదో రవికల పట్టుకొచ్చి పెట్టుకోకూడదు. ఆమె తన బట్టలలో ఉంచుకున్నటువంటి రవికల బట్టని ఒక బట్టని తెచ్చి తన బొడ్డులో పెట్టుకుంటాడు. ఆ బొడ్డులో రవికల బట్ట ఉంటే భార్య బ్రతికి ఉండి ఏదైనా బలమైన కారణం చేత ఆమె పక్కన కూర్చోకపోతే రవికల బట్ట పెట్టుకుంటే భార్య పక్కన కూర్చున్నట్లే చేసేసేయచ్చు పురుషుడు. అలా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి శాస్త్రం అంగీకరించింది పురుషుణ్ణి. ఎందుకంటే ధర్మభ్రష్టత్వం పొందకుండా ఉండాలి కనుక. భార్యకి ఏదో అభ్యంతరం వచ్చిందనుకోండి, అంత మాత్రం చేత తను చెయ్యవలసిన పని చెయ్యకుండా ఉండకూడదు, చేసేయచ్చు రవికల బట్ట బొడ్డులో పెట్టుకుని. కాబట్టి దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేస్తే ఒక పత్ని వలన కాకపోతే ఒక పత్ని వలన బిడ్డలు జన్మిస్తారని 3 పత్నులను స్వీకరించాడు. అందుకు స్వీకరించాడు ముగ్గురిని ఒక్కసారి చేసుకోలేదు.
కౌసల్యాదేవిని చేసుకున్నాడు. ఆమె మహాభక్తురాలు. ఆమెకి సంతానం కలగలేదు. ఆమె వలన కలగలేదు, వేరొక పత్ని వలన కలుగుతుందని ఇంకొకరిని స్వీకరించాడు, సుమిత్రని, కలగలేదు. కైకమ్మని స్వీకరించాడు, కలగలేదు. అది కాక 350 మంది భార్యలు ఉన్నారు ఆయనకి. భార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే వేరొక పురుషుణ్ణి స్వీకరించకుండా ఒక పురుషుణ్ణి స్వీకరించి కేవలము ఆయనతో కలిసి నిద్రిస్తుంది. ఆయన వలన సుఖాన్ని పొందుతుంది, ఆయనకి సుఖాన్ని అందిస్తుంది తప్ప ఆమె యజ్ఞయాగాదులలో పక్కన కూర్చోదు, పూజలో పక్కన కూర్చోదు. అలా కూర్చునే అధికారం లేకపోతే భార్య అంటారు. పత్ని అంటే కూర్చునేది అని అర్థం. ఈవిడ మా ఆవిడ అని చెయ్యొచ్చు. తెలుగులో ఆ మాట అంటే పత్ని సంబంధం వచ్చేస్తుంది. ఈమె నా భార్య అన్న మాట వాడకూడదు. ఈమె నా పత్ని అనాలి. వైదికంగా మాట్లాడేటప్పుడు నేను చెప్పేది. ఏదో లౌకికంగా ఏదో అలా పుట్టినరోజుకో ఎవరింటికో వెళ్ళారనుకోండి, ఎవరండి ఆవిడంటే ఆవిడ నా భార్య అండి అన్నారనుకోండి, దానికి ఏదో పెద్ద ఉపద్రవం వచ్చేస్తుందని నేను అంటలేదు. కానీ ఓ దేవాలయంలో పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు ఈమె నా పత్ని అని చెప్పాలి. అందుకే ధర్మపత్ని, ధర్మమునకు ఆమె ఆలవాలము. ఇంతమందిని స్వీకరించిన దశరథ మహారాజు గారికి బిడ్డలు పుట్టలేదు. బిడ్డలు పుట్టకపోతే అరే వంశానికి అంకురం లేడు, సింహాసనానికి వారసుడు లేడు, నేను ఇలాగే పెద్దవాడిని అయిపోతున్నాను, నా శరీరం పడిపోతే ఇక్ష్వాకు వంశం ఇంతకాలం నుంచి పెరుగుతూ వచ్చింది, నాకు కొడుకు లేకుండా పోతాడేమోనని బెంగ పెట్టుకున్నాడు. గొప్పతనం ఎక్కడుంది అంటే ఇక్ష్వాకు వంశంలో కొంతమంది పుట్టారు. వాళ్ళు పుట్టేటప్పుడు ఏమైంది అంటే ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి, శాస్త్రాన్ని, గురువుని, ఈ ముగ్గురిని నమ్ముకుని విశేషమైనటువంటి సేవ చేస్తే పుట్టినటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు పుడతారో వాళ్ళు వంశకర్తలు అవుతారు. ఇది రామాయణం యొక్క సందేశం. వంశకర్త అన్న మాటకు అర్థం ఏంటంటే ఎందరో పుడుతూ ఉంటారు వంశంలో, వంశం అవిచ్ఛిన్నంగా సాగుతూ వెళ్ళిపోవాలి. కానీ ఆ వంశంలో ఎక్కడో ఒక మహాపురుషుడు పుడతాడు. పుట్టిన కారణం చేత ఏమవుతుందంటే ఇంటి పేరు మీరు చెప్పారనుకోండి, వెంటనే ఓ ఆ ఇంటి పేరా, మీకు ఆయన తెలిసేంటి అంటారు. ఆ ఇంటి పేరు చెప్పగానే ఆయన మాకు బంధుత్వం ఉండుంటుందండి అంటారు. ఎందుకంటే ఆ ఇంటి పేరు చెప్పగానే మా ఇంటి పేరు అదే కానండి, వాళ్ళకి మాకు బంధుత్వం లేదు అనరు. ఉందని సాక్ష్యం లేదు, తెలియదు. ఆయన్ని అన్నయ్య, బాబాయ్య, పెదనాన్న అని పిలవట్లేదు, కానీ మాకు బంధుత్వం లేదండి అండవు. యువతలవాడు ఏమంటాడంటే ఉండుంటుందండి, మాకు తెలియదు, మా ఇంటి పేరే అయింది కూడా, మా గోత్రమే, మా ఋషులే అంటాడు. అంటే ఆయన వంశకర్త అయ్యాడు అని గుర్తు. అంటే ఆ వంశానికి అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అటువంటి వారు పుట్టినప్పుడు ఏమవుతుందంటే వారికి ముందు ఉన్నటువంటి 7 తరాల వాళ్ళు స్వర్గలోకంలోకి వెళ్ళిపోతారు. పాపం చేసిన వారైనా కూడా 7 తరాలని విడుదల చేస్తారు. విడుదల చేసి ఉన్నత లోకాలకు పంపిస్తారు. ఆయన తర్వాత వచ్చేటటువంటి 7 తరాల్లో దోషం ఉన్నా కూడా ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు. అలా చెయ్యగలిగినటువంటి మహాపురుషులు ఎవరో వారిని వంశకర్తలు అంటారు. వంశానికి అప్పటి వరకు ఒక పేరుతో వెడుతుంటుంది, వంశానికి పేరు మారదు. కానీ పేరు మారకుండా వెడుతున్నటువంటి వంశం, అటువంటి మహాపురుషుడు పుట్టిన తర్వాత ఆయన కూడా ఆ వంశంలో వాడే అయినా ఈయన పేరుతో ఆ వంశాన్ని పిలుస్తారు. మళ్ళీ ఆయన వంశకర్త అని గుర్తు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే రామచంద్రమూర్తి పుట్టినటువంటి వంశం ఇక్ష్వాకు వంశం. ఆయన పుట్టినది ఇక్ష్వాకు వంశమైనా ఆయన వంశంలో కొంతమంది పెద్దలు పుట్టారు. అలా పుట్టిన వాళ్ళల్లో ఒక మహానుభావుడు రఘువు, అలాగే ఒక మహానుభావుడు కాకుత్సుడు. అలా వాళ్ళు పుట్టినప్పుడు అందుకే రాముడికి కాకుత్స అని పిలుస్తూ ఉంటారు. కకుత్సుడు పుట్టినటువంటి వంశం కాబట్టి వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళందరినీ కాకుత్సులని పిలిచారు. అంటే ఎంత గొప్పవాడో చూడండి ఆయన. నిజంగా ఇక్ష్వాకు వంశము వంశకర్తలు అని ఒక ప్రసంగం చేశామనుకోండి, వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకుంటే తెల్లబోతాం. అంతటి మహాత్ములు వాళ్ళు ఒక్కొక్కళ్ళు. అలాగే రఘువు, వీళ్ళందరూ కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యములు చేస్తే పుట్టినటువంటి వాళ్ళు, సామాన్యంగా పుట్టిన వాళ్ళు కారు. దశరథుడి గొప్పతనం ఎక్కడుందంటే 60,000 సంవత్సరముల వయసు వచ్చే వరకు పిల్లలు పుట్టకపోయినా దేవుడు ఎక్కడున్నాడు, నాకు బిడ్డలు కలగలేదన్న మాట ఆయన వాడలేదు. ఈశ్వరుడు ఉన్నాడు, శాస్త్రం ఉంది, గురువు ఉన్నారు.
వాళ్ళు నన్ను కాపాడతారు, వాళ్ళ అనుగ్రహంతో నాకు బిడ్డలు పుడతారు అన్నాడు. 60,000 సంవత్సరముల వయసు వచ్చే వరకు ఎదురు చూసి ఇక సంతానం కలగట్లేదు, నేనే వెళ్ళిపోతానేమో అన్న బెంగ పెట్టేసుకున్ననాడు కులగురువైన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడు త్రికాలవేది, ఆయన మహానుభావుడు. మనకి మహాత్ములకు ఒక తేడా ఉంటుంది, అది నేను అనుభవించలేను కనుక ఇంకొకటికి ఆ శక్తి ఉండదు అనకూడదు, అది తప్పది. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు అనుకోండి, వాడు ఒక బొమ్మ పైకెత్తుతాడు, అంతేకాని వాడి దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ల బకెట్ పెట్టాను అనుకోండి, వాడు ఆ నీళ్ల బకెట్ పైకి ఎత్తలేడు. వాడు నీళ్ల బకెట్ పైకి ఎత్తలేడు కాబట్టి మా తాతగారు కూడా ఎత్తలేరని వాడు అనకూడదు. ఒక వెనవాడు అన్నాడు అనుకోండి మీ దగ్గరికి వచ్చి, నేనే ఎత్తలేను నీళ్ల బకెట్, మా తాతగారు ఎలా ఎక్కుతారండి, ఎత్తలేరు అన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఓ నవ్వుతారు. ఆయన ఎత్తలేకపోవడం, ఆయన నీళ్ల బెట్టి ఎత్తరు, నేను ఎత్తను. కాబట్టి పిల్లవాడు తెలియదు అమాయకత్వం అంటారు. అలాగే నాకు చేత కాదు కాబట్టి లోకంలో ఎవరికీ చేత కాదు అనకూడదు. మనకి మహాత్ములకు ఉండే తేడా చూపు, లోచూపు, ఇదే తేడా. మనకుండే శక్తి ఏమిటి అంటే ఒకటే, ఈ కను రెప్ప పైకెత్తితే ఎదురుగుండా ఉన్నది చూస్తాం అంతే. కను రెప్ప పడిందనుకోండి ఇంకేం ఉండదు, మూసుకుపోతుంది. మహాత్ముల గొప్పతనం ఏమిటుంటుందంటే వాళ్ళు కను రెప్ప వేశారనుకోండి, ఇత పూర్వం ఏం జరిగిందో చూస్తారు. ఇప్పుడు జరిగింది కాదు, ఇత పూర్వం జరిగింది చూస్తారు. మహాస్వామి చూసేవారలా. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కళ్ళు మూసుకుంటే ఎదురుగుండా వాడు ఎందుకు వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, మీ మనసులో ఏ ఆలోచనతో వచ్చాడో చెప్పేవారు. వాళ్ళు అలా తెలుసుకోగలరు తపశ్శక్తి చేత. ఆ తపశ్శక్తి 3 కారణముల చేత వస్తుంది. ఎందువల్ల వస్తుంది అంటే, ఎప్పుడూ రామాయణ భారత భాగవతాలు లాంటివి చదువుకుంటూ ఉండడం, అటువంటి కథలు మాట్లాడుతూ ఉండడం, అటువంటివి చెప్తూ ఉండడం చేత తపశ్శక్తి వస్తుంది. రెండవది శారీరకమైనటువంటి కారణం చేత వస్తుంది. ఎప్పుడూ ఒక దేవాలయాన్ని నమ్ముకుని దేవాలయంలో ఏ పరమార్థం కోరకుండా, నాకు ఇది కావాలి అని అడగకుండా, సకాలానికి స్నానం చేసి చక్క దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో సేవ చేస్తూ ఒక గుడిని నమ్ముకుని బతుకుతున్నాడు అనుకోండి, ఎప్పుడు శరీరంతో చేసిన సేవ తపస్సుగా మారిపోతుంది. మూడవది మంత్రము. ఒక మంత్రాన్ని కూర్చుని అదే పనిగా జపం చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ తపశ్శక్తి చేత ఆవిర్భవిస్తుంది. అసలు రామాయణం అందుకే వచ్చింది. కాబట్టి 3 తపస్సే. వశిష్ఠుడికి తపశ్శక్తి ఉంది, బ్రహ్మర్షి ఆయన కన్నులు మూసుకుంటే చెప్తాడు. అందుకుని దశరథ మహారాజు గారు గురువుగారి దగ్గరికి వెళ్ళారు. లోకంలో అత్యంత హేయాతిహేయమైన విషయం ఏమిటో తెలుసా? అత్యంత ప్రమాదకరమైనది, అత్యంత బాధాకరమైనది, గురువు సిగ్గుతో తల వంచుకునేది దేనికి అంటే, అస్తమానం లౌకికమైన కోరికలతో మాత్రమే గురువుగారి దగ్గరికి వెళ్ళడం. ఎప్పుడైనా ఎవరైనా కాలు మీద కాలేసి కూర్చుంటే అర్థం ఏమిటంటే లౌకికమైన కోరికలతో రావద్దు. సంతోషం నాకేమిటి అంటే జ్ఞానం అడిగితే సంతోషిస్తాను అని గుర్తు. వీరాసనం అంటారు. రాముడు కూడా కూర్చుంటాడు వీరాసనంలో కూర్చుంటే ఆయనకే తమ్ముడై పుట్టినటువంటి భరతుడు యువరాజు కూడా ముందు కూర్చోవడానికి వీల్లేదు. ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది. ప్రోటోకాల్ అంటే ఎవరి తర్వాత ఎవరు ఉండాలి అన్నది. రాజుకి దగ్గరలో ఎవరు ఉండాలంటే యువరాజు ఉండాలి ఎదురుగుండా కూర్చొని. కానీ రాముడు వీరాసనం వేస్తే భరతుడు కూర్చోడు ఎదురుగుండా. నేను మీతో అబద్ధం చెప్పట్లా, ప్రమాణ శ్లోకాలు ఉన్నాయి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతం తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. రాముడు ఎప్పుడు మీరు చూడండి నిలబడి ఉంటాడు, లేకపోతే సింహాసనం మీద కూర్చుని ఓ కాలు ఇలా పాదపీఠం మీద పెడతాడు రాజారాముడిగా. రాముడు ఒక కాలు ఇలా పెట్టి ఒక కాలు పైకెత్తి తొడ మీద వేసుకున్నటువంటి మూర్తి మీకు అసలు ఎక్కడ కనపడదు. అలా కానీ రాముడు కూర్చున్నాడు అనుకోండి, వీరాసనే సుస్థితం అంటారు, వీరాసనం వేసుకున్నాడంటారు. అలా వీరాసనం వేసుకుంటే యువరాజు అయినటువంటి భరతుడు కానీ ఈయన భార్యని నేననేటటువంటి ఉద్దేశ్యంతో సీతమ్మ కానీ కూర్చోకూడదు. ఆయన అలా కాలు మీద కాలు వేసుకోగానే భరతుడు వెనక్కి వెళ్ళిపోతాడు. యువరాజు కూర్చోవాలి ముందు, కానీ యువరాజు వెనక్కెడతాడు. ఎవరు కూర్చుంటారంటే అగ్రేవా చయతి ప్రభంజనసుతే. ప్రభంజనసుతుడు అంటే హనుమ.
హనుమ కూర్చుంటారు. ఎందుకని? తత్వం మునిభ్య పరం. భరతుడికైనా ఇంకా రాజ్యం చక్కబెట్టడం, పన్నులు వసూలు చేయడం, వాళ్ళు బాగున్నారా వీళ్ళు బాగున్నారా ఉన్నాయి. రామసేవ తప్ప, రామనామం తప్ప, రామ కథ తప్ప, రామతత్వం తప్ప ఇంకోటి అక్కర్లేనివాడు హనుమ. అటువంటి మహానుభావుడు కాబట్టి భక్తి జ్ఞానములను కోరుకునేవాడు, వైరాగ్యం ఉన్నవాడు, కామస్పర్శ లేనివాడు కాబట్టి హనుమ ముందుకు కూర్చుంటారు. సీతమ్మగా కూర్చోదు, భార్యని అని కూర్చోదు. అందుకే శ్లోకం మొదలు ఎలా అవుతుందంటే వైదేహీ సహితం. గురువుగారు గృహస్థాశ్రమంలో ఉన్నవాడైతే ఒక్కడే కూర్చోక్కర్లా, భార్యతో కూర్చోవచ్చు తత్వం చెప్పేటప్పుడు. కానీ అప్పుడు ఆవిడ ఎలా కూర్చుంటుంటుందంటే సీతా సహితం, జానకీ సహితం అని ఉండదు, వైదేహీ సహితం. వైదేహి అంటే విదేహ రాజపుత్రి, దేహమునందు భ్రాంతి లేకుండా ఉంటుంది. నేను శరీరం కాదు ఆత్మ అన్న భావనతో సీతమ్మ కూర్చుంటుంది. గురువుగా రాముడు కూర్చున్నప్పుడు ఆత్మారాముడై కూర్చుంటాడు. భరతుడు వెనక్కి వెళ్ళిపోతాడు, హనుమ ముందుకు వచ్చేస్తారు. అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం. సభలో లేడు భరతుడు అనుకుంటారేమో అని చెప్పారు. భరతుడు ఉన్నాడు, వెనక్కున్నాడు. మునులు కూడా ఉన్నారు. ఎవరు ముందుకి అంటే తత్వార్థి, జ్ఞానార్థి, వైరాగ్యార్థి, భక్త్యార్థి ఆయన ముందుండాలి. శరద మహారాజు గారు గురువును ఆశ్రయించాడు, వశిష్ఠుణ్ణి. గురువు త్రికాలవేది, తత్వమిరిగినవాడు, బ్రహ్మము. అందుకే మీరు రామాయణం చదవండి, గురువుగారిని చాలామంది అసలు గురువుగారు అని పిలవరు, హే బ్రహ్మన్ అంటారు, లేకపోతే హే భగవన్ అంటారు. అలాగని గురువుగారిని సంతోషపెట్టడానికి అలా పిలవకూడదు కూడా, అందరినీ పిలవకూడదు. నిజంగా ఆయనంత తత్వం ఎరిగినాడు పిలవచ్చు. ఇప్పుడే మీ సంతోషానికి అలా పిలవడం మంచిది కాదు. కాబట్టి అలా వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నాకు సంతానం లేదు, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేసింది, ఎలా నా వంశం నిలబడాలి, ఎక్కడ దోషం ఉంది, ఎందుకు కలగలేదు? మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రాథమిక అవసరములని కొన్ని ఉంటాయి. అవి శరీరం నిలబడడం దగ్గర నుంచి మొదలవుతాయి. ఇప్పుడు ఈ శరీరం ఉందనుకోండి, నా శరీరం, దీనికి ప్రాథమిక అవసరములు అని 3 ఉంటాయి. ఏమిటవి అంటే నీరు, అన్నము, వస్త్రము 3. ఇందులో వస్త్రమునందే గూడు వస్తుంది, ఎందుకంటే సుఖములకు స్థానము కాబట్టి. మొట్టమొదటిది ప్రాథమిక అవసరాల్లో అన్నం కాదు, నీరు. ఎందుకంటే నీటి గురించి చెప్తూ వేదం ఒక మాట చెప్పింది, ప్రాణములు దేనిని ఆశ్రయిస్తాయంటే నీటిని ఆశ్రయిస్తాయి. అందుకే ఒకడు స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి, స్పృహ తప్పి పడిపోయిన వాడు స్పృహలోకి రావాలంటే అన్నం పెట్టరు, నీళ్లు చల్లుతారు. నీళ్లు చల్లితే స్పృహ వస్తుంది. అంటే నీటికి ప్రాణములను కల్పించగలిగిన శక్తి ఉంటుంది. ఎవరైనా పడిపోయాడు అనుకోండి, ముందు కాసి నీళ్లు తాగిస్తారు. శోషించిపోయాడు అనుకోండి, ముందు కొంచెం నీళ్ళు ఇస్తారు. నీరు ప్రాణములకు ధారకములు, నిలబెడతాయి. అలాగే నీటి తర్వాత అన్నం, అన్నం తర్వాత వస్త్రం, గూడు, ఈ 2 ఇవి ప్రాథమిక అవసరములు శరీరమునకు. ప్రాథమిక అవసరములు శరీరమునకు ఎలా ఉంటాయో అలా మనుష్య జీవితమునందు ప్రాథమిక అవసరములు కొన్ని ఉంటాయి. ఆధ్యాత్మిక పురోగతికి, ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి తప్పకుండా ఉండవలసినటువంటివి 3 ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఆర్తి. ఇన్ని ప్రాణులు ఉన్నాయి కదా, నేను ఇలా ఉన్నాను కదా, ఇలా ఉండడం వల్ల నాకున్న గొప్పతనం ఏమిటి, నేను ఏమిటి సాధించగలను, అవి ఏవి సాధించలేవు, ఇది తెలుసుకోవాలన్న జిజ్ఞాస, అది మొదట ఉండాలి. ఆ జిజ్ఞాస గట్టి పడితే పరమేశ్వరుడే గురువు రూపంలో వస్తాడు చెప్పడానికి. గురువు 2వది ప్రాథమిక అవసరం. 3వది సంతానం, ప్రత్యేకించి పుత్ర సంతానం. లేకపోతే ఆడపిల్ల పుట్టినా తప్పేం లేదు, ఆడపిల్లకు కొడుకు పుట్టచ్చు, మనవడు పుడితే, దౌహిత్రుడు పుడితే సరిపోయింది. అందుకే శాస్త్రమే అంగీకరించి, శాస్త్రం చెప్పనివి నేను చెప్పను, అలా చెప్పకూడదు కూడా. అపుత్ర పుత్రినస్సంతు పుత్రినస్సంతు పౌత్రిణ అంది శాస్త్రం. కొడుకు లేకపోతే కూతురు ఉంటే చాలా, కూతురికి కొడుకు పుడితే వాడి పూర్వపు తప్పుని ఈశ్వరుడు క్షమించేశాడని గుర్తు. దౌహిత్రుడు పుడితే కొడుకున్నట్టే లెక్క. కాబట్టి ఏ పాపం అడ్డొచ్చింది కొడుకు పుట్టకుండా, ఏది అడ్డుపడుతోంది, ఎందుకు ఇవ్వట్లేదు ఈశ్వరుడు, ఇది లెక్క కట్టగలిగినటువంటి వాడు గురువు. ఇప్పుడు ఏదో ఒక నాడిలోంచి రక్తం వెళ్ళటం లేదనుకోండి, ఒక కవాటంలోంచి రక్తం వెళ్ళకపోవడం వల్ల ఒక చోట తిమ్మిరెక్కిపోతోంది అనుకోండి, ఎందుకు తిమ్మిరెక్కిపోతోందో చెప్పగలిగిన వాడు వైద్యుడు ఒక్కడే. ఏమిటోనండి ఇదంతా లాగేస్తోంది, తిమ్మిరెక్కిపోతోంది అని వైద్యుడి దగ్గరికి వెడితే, నీ 2 వెన్నుపూసల మధ్యలోంచి ఒక రక్తనాళం బయటికి వచ్చిందయా, దాన్ని నొక్కుతున్నాయి వెన్నుపూసలు, ఒకటి అరిగింది, అందుకని అది బయటికి వచ్చింది.
ఇది శస్త్రచికిత్స చేసి రక్తనాళాన్ని లోపలికి పెట్టి మళ్ళీ ఆ వెన్నుపూసలు రెండింటినీ క్రమపద్ధతిలో పెట్టాలి అని ఆయన శస్త్రచికిత్స చేశాడనుకోండి, తిమ్మిరి తగ్గిపోతుంది. ఎక్కడ ఇన్ని వేల రక్తనాళాల్లో రక్తనాళాలు వెంట్రుకలంతంత ఉంటాయి, అందుకే రక్త కేశనాళికలని పేరు బట్టి. వెంట్రుకంత సన్నగా ఉండి అందులోంచి వెడుతూ ఉంటుంది రక్తం. ఆ వెడుతున్న వాటిలో ఎందులోంచి వెళ్ళవలసిన రక్తం వెళ్ళటం లేదో కనిపెట్టి దాన్ని ఒక్కదాన్ని పట్టుకుని అందులో పేరుకుపోయినటువంటి కొవ్వు తీసి వెళ్ళేటట్టుగా చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ వైద్యుడికి ఎలా ఉంటుందో, ఏ పాపం అడ్డుపడడం వల్ల ఉండవలసినది ఉండకుండా పోయిందో చెప్పగలిగిన వాడు గురువు. అదే పనిగా బోర్డు పెట్టుకుని చెప్పరు గురువులంటే. బోర్డు పెట్టి ఇచ్చిన 10 నుంచి 12 గంటల వరకు చెప్పబడను అని బోర్డు లెట్టరు. అనుగ్రహం కలిగితే చెప్తారు. వశిష్ఠ మహర్షి సంప్రదించు వేళలో అని పెట్టి ఏదో సంప్రదించడానికి ఇన్ని రూపాయలు అని బోర్డులు ఎప్పుడూ పెట్టుకోలేదు. అలా పెట్టుకోరు. గురువు అనుగ్రహిస్తే చెప్తాడు. ఎందుకు చెప్పడు అని మీరు నన్ను అడగచ్చు. ఏమంటే మరి అందరికీ చెప్పచ్చు కదా, చెప్తే వాళ్ళు ఏదో చేసుకుంటారు కదా అని మీరు నన్ను అడగచ్చు. కొన్నిటికి ఏమవుతుందంటే ఆ చేసుకున్న పాపం ఆ జన్మలో అనుభవించేస్తే పోతుంది, అక్కడతో పోతుంది. లేకపోతే అది జన్మజన్మాంతరముల యందు వెంటాడుతుంటుంది. మళ్ళీ కొంత పూర్తయి కొంత పూర్తవకుండా ఉంటుంది. అందుకే అందరి విషయంలోనూ జోక్యం చేసుకోరు. మరి దశరథుడి విషయంలో ఎందుకు జోక్యం చేసుకున్నాడు? కొడుకు లేకపోతే సామ్రాజ్యానికి వారసుడు లేడు, అన్యాక్రాంతం అయిపోతుంది రాజ్యం. అసలు రాజ్యంలో ధర్మ వ్యవస్థ పోతుంది. అందుకు జోక్యం చేసుకోవాలి. 2 దశరథుడు తన శిష్యుడైన వాడి విషయంలో గురువు పరాకుగా ఉండాలి. శిష్యుడికి కావలసిన అభ్యున్నతి అందుతోందా, అందట్లేదా? శిష్యుడికి ఏదైనా ప్రాథమికమైన ఇబ్బంది ఏర్పడితే గురువు తప్పకుండా తన తపశ్శక్తి చేత దానికి మార్గాన్ని చెప్పాలి. అలా చెప్పవలసిన కర్తవ్యం గురువు మీద ఉంటుంది అప్పుడు. కాబట్టి అయితే మీరు ఇక్కడ నన్ను ఒకటి అర్థం చేసుకోవాలి. గురువుగారు అని పిలిచిన వాళ్ళందరూ శిష్యులు కారు. మీరు నా శిష్యుడు అని సంప్రదాయ రీత్యా ఎవరిని అంగీకరించాడో వాడే శిష్యుడు. గురువుగారండి అని పిలిస్తే శిష్యులైపోరు. ఎవరిని గురువు శిష్యుడిగా స్వీకరిస్తాడు ఒక్కొక్క పద్ధతిలో, ఆ పద్ధతిలో ఎవరిని స్వీకరించాడో వాళ్ళ జీవితంలో అభ్యున్నతి కలగాలి అని తను ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలా చేశానని చెప్పక్కర్లేదు, చేస్తారు గురువుగారు. నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, నా గురించి మా గురువుగారు ఎన్నో చేస్తూ ఉంటారు. నేను కూడా చేసుకోను. గ్రహణం వస్తే మా గురువుగారు శ్రీశైలం వెళ్ళి రాత్రంతా జపం చేసి ఆ జపంలో కొంత భాగం నాకు ధారపోసేస్తారు. మహానుభావుడు మా గురువుగారు నాకంత బలాన్ని కట్టబెడుతున్నారు కాబట్టి ఇన్ని ఊళ్ళు వెళ్ళి ఇన్ని ప్రసంగాలు చేసి కూడా నిలబడగలిగాను, లేకపోతే ఎప్పుడూ పడిపోదును. కాబట్టి ఇవాళ ఇంకా ఇలా ఉండగలిగాను అంటే అది మా గురువుగారి అనుగ్రహం, మా గురువుగారు పెట్టిన భిక్ష. అందుకే ముందు గురువుకి నమస్కరించి గురువుకి మంగళం చెప్పి ఉపన్యాసం పూర్తి చేయడం. కాబట్టి వశిష్ఠుడు చెప్పాలి దశరథుడికి, అందుకెళ్ళాడు దశరథుడు. వశిష్ఠుడికి లోచూపు ఉంది తపస్సు చేత, అందుకని కళ్ళు మూసుకుని చూశాడు. ఎక్కడ చేశాడో పాపం, ఎందుకు పుట్టరు బిడ్డలు అని. అది మనకి చెప్పక్కర్లేదు, వశిష్ఠుడికి చెప్తే చాలు. ఇప్పుడు కావలసింది ఏ పాపము అన్నది కాదు, ఆ పాపం పోవడానికి మార్గం కావాలి కాదు. మార్గం అవసరం తప్ప ఏ పాపం చేశావో, నీ వ్యాధి ఎలా ఉందో, ఎక్కడ అడ్డం పడిపోయిందో, ఎందుకు తిమ్మిరిక్కిపోయిందో ఎంత చెప్తే మాత్రం ఉపయోగం. అది తిమ్మిరిపోయే మంది ఇవ్వడం ప్రధానం. అందుకే వశిష్ఠుడు ఆలోచించి విరుగుడు చెప్పాడు. అశ్వమేధయాగం చేయవయా, నీ పాపం పోతుంది. పాపం పోతుంది. మంచి కొడుకులు పుట్టాలంటే ఇష్టి చెయ్యాలి, కొడుకులు కావాలని. ఈ 2 చెయ్యి అన్నాడు. చేయించేవాడెవరు అన్నాడు. వశిష్ఠుడు లేడా? ఉన్నాడు. కానీ సద్యఫలితం ఇవ్వాలంటే అంతటి నిష్ఠాగరిష్ఠుడు ఉండాలి. ఋష్యశృంగుణ్ణి తీసుకురా అన్నాడు. ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చాడు. ఋష్యశృంగుడు అడుగు పెడితే వానలు పడతాయి, అంతటి ధర్మాత్ముడైన. ఇప్పటికీ శృంగేరిలో ఎప్పుడూ వానలు ఎందుకు పడతాయంటే ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం, అందుకే ఎప్పుడూ వానే శృంగేరిలో. శరతహరితారణ్యాలు ఉంటాయి. అటువంటి ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చి అశ్వమేధయాగం పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయన పాపం పోయింది. బిడ్డలు పుట్టకుండా ఏ పాపం అడ్డుపడుతోందో ఆ పాపం తొలగిపోయింది. ఇంకిప్పుడు ఏం కావాలి దశరథుడికి? ఆ పాపం పోయింది కాబట్టి కొడుకు కావాలి. కొడుకు కావాలి కాబట్టి నాకు కొడుకు కావాలి అని ఋష్యశృంగుణ్ణి అడిగాడు. నాకు పాపం పోయింది, కొడుకు కావాలి, మంచి కొడుకు కావాలి.
అలా కొడుకులు పుట్టేటట్టుగా నా చేత చేయించు అన్నాడు. అంటే ఋష్యశృంగుడు అన్నాడు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు. ఏదైనా సాధించాలి అంటే వేదం ఒక్కటే ప్రమాణం. అధర్వశిరస్సు అని వేదంలో ఒక భాగం ఉంది. అందులో ఒక మంత్రముల చేత ఒక ఇష్టి ఉంది. ఆ ఇష్టి నీ చేత చేయిస్తాను. ఇష్టి అంటే హోమం చేస్తారు. ఆ హోమం చేసేటప్పుడు దీక్షితుడై ఉండాలి. దీక్షితుడు కాకపోతే ఫలితాలు ఇవ్వవు. దీక్షితుడై ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, యజ్ఞం చేస్తున్నాను అనుకోండి, నేను యజ్ఞం తలపెట్టాను అనుకోండి, ఆ యజ్ఞానికి నేను సుముహూర్తం చూసుకుని నా భార్యతో కలిసి ఇంట్లోంచి బయలుదేరి మొట్టమొదట యజ్ఞ భూమిని అంతటినీ కూడా నాగలి చేత ఎద్దులు కట్టి యజమాని దున్నాలి. ఎందుకు ఎద్దులు కట్టి దున్నడం నాగల్ని అంటే, ఎద్దు యొక్క డెక్కల యందు అమృత బిందువులు ఉంటాయి. ఎద్దు భూమిని తొక్కిందనుకోండి, అమృత బిందువులు పడతాయి. పడితే అలక్ష్మి కిందకెడుతుంది, లక్ష్మి పైకి వస్తుంది. అందుకే వ్యవసాయం చేసేటప్పుడు నాగలి ఎద్దులకు కట్టి ఎందుకు దున్నించేవారంటే, పంట పండడం ప్రధానం కాదు, పంట ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన పంట ఉండాలి. ఉండి ఆ ధాన్యం 10 మందికి అన్నంగా అందాలి. అందింది జీర్ణం అవ్వాలి, జీర్ణమై బలంగా మారాలి. ఇక్కడ వరకు ఏ అడ్డంకి లేకుండా ఉండాలంటే అలక్ష్మి కిందకి వెళ్ళిపోవాలంటే ఎద్దులు కట్టిన నాగలితో దున్నేవారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.